ముద్రగడ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఎందుకు జనసేన వైపుకి అడుగులు పడుతున్నాయి? ఎవరు చర్చించారు? ముద్రగడ ఎందుకు పునరాలోచనలో పడ్డారు అని అంటే, ఒకటి బేసిక్గా సార్ ముద్రగడ పద్మనాభం గారు చాలా సీనియర్ పొలిటీషియన్. గతంలో అనేక పదవులు ఎమ్మెల్యే కానీ తెలిసి చంద్రబాబు గారు ఆయన ఒకేసారి ఒక ఇయర్ కూడా వచ్చారు. అందులోనే ఆయన పొలిటికల్ కెరీర్, ఫాదర్ కూడా పొలిటికల్ కెరీర్లో ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి. ఆయన మంత్రిగా కూడా చేసి అన్ని పదవులు అనుభవించారు. 94 తర్వాత జరిగినటువంటి ఆయన తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్లో కానీ ఇండిపెండెంట్గా కానీ కంటెస్ట్ చేశారు కానీ గెలవలేదు. మూడు ఎలక్షన్స్ 94 తర్వాత ఆయన గెలవలేదు. అసలు 2009 కూడా కంటెస్ట్ చేశారు. అదే అంటున్నా, ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశారు, గెలవలేదు. సరే, దానికి అనేక రకరకాల కారణాలు ఉన్నాయి. ఆయన మధ్యలో కాపు ఉద్యమం అనేది, కాపులకు కూడా రిజర్వేషన్స్ కావాలి, బీసీలో కలపాలనేటువంటి ఉద్యమం మీద చేపట్టాడు. సరే, ఆయన ఇండిపెండెంట్గా ఉద్యమం చేపట్టిన రాష్ట్రం అంతా అది ఒక ప్రచారానికి ఉపయోగపడింది తప్ప ఫలితాలు ఏమీ వచ్చే సందర్భాలు లేవు. బట్ ఏంటంటే తన అభిప్రాయాలను మాత్రం ఓపెన్గా మాత్రం చెప్పేటట్టు మనస్తత్వం ఉన్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అది మంచిగా చెడు, అవతలకి ఇష్టం ఉంటుందా లేదా, అవతలకి నచ్చుతాయా లేదా అనేది కాకుండా తన మనసులో ఉన్న పేర్లు టక్కనే లెటర్ రూపేణ బయటకు వచ్చేస్తుంది. సరే, 2014-19 మధ్యన ఆయన ఏదైతే చేసినట్టు ఉద్యమం, తర్వాత 19 నుంచి ఈ 24 ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఆ స్పీడ్ లేదు. లేకపోతే గతంలో చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి విమర్శనాస్త్రాలు కానీ, యుద్ధం కానీ, లేకపోతే ఈ ఉద్యమాలు ఇప్పుడు లేవు. ఈయన ఏదో ప్రో జగన్ అనేటువంటి కామెంట్స్ కూడా రకరకాలుగా అన్ని వచ్చినాయి. అనేక సందర్భాల్లో ఆయన లెటర్స్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అదే సందర్భంలో కాకినాడలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మీద ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తూ లెటర్లు రాశాడు. అవును, అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చినాయి. నేను అంటుంది, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఈయన చేసిన కాపు ఉద్యమానికి సంబంధించి ఏమన్నా కొంచెం మద్దతు పలకడం, సాయం చేయడం ఏదో చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒక సామాజిక వర్గం ఉద్యమానికి అదే సామాజిక వర్గం మద్దతు తెలపాలని లేదు. అనేక రకాలైన సహాయ సహకారాలు వస్తూ ఉంటాయి, ఆ స్నేహితుల ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ విషయాన్ని యాక్చువల్గా అయితే రాజకీయాల్లో నిజంగా ఉండేవాళ్ళు అయితే నర్మగర్భంగా ఉంచుకుంటారు. కాబట్టి ఆయన అన్ని ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడతాడు. కాబట్టి ఆయన రోజు ఓపెన్ మాట్లాడాడు. ఒక్కసారి మనం అసలు ముద్రగడ పద్మనాభం గారు ఇటువైపు చూసారా, లేకపోతే ఇటువైపు ఉన్నటువంటి పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు కూడా రావాలని కోరుకున్నారా అనేది మాట్లాడబోయే ముందు అసలు వైసీపీతో ఏమైంది? ఎందుకు వైసీపీతో దూరం జరగాల్సి వచ్చింది ముద్రగడ పద్మనాభం గారు? ఈ చర్చలకు ఎందుకు తావు ఇవ్వాల్సి వచ్చింది? ఇక వైసీపీలోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు, ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ నువ్వు కాకినాడలో పోటీ చేస్తావా, పిఠాపురంలో పోటీ చేస్తావా అని ఆయన ఏదో సవాల్ కూడా చేసినట్టున్నారు లెటర్ల ద్వారా. అలాంటి క్యాండిడేట్కి వైసీపీలో ఏం జరిగింది? అదే అంటానండి, ముద్రగడ పద్మనాభం గారి మనస్తత్వాన్ని బట్టి ఏదైనా అప్పటికప్పుడు మాట్లాడేస్తూ ఉంటాడు, తర్వాత రిలీజ్ అవుతూ ఉంటాడు ఆయన. ఉంది. ఎందుకంటే నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో కాపు సమాజ వర్గం సంబంధించి నాయకుల్లో హరిరామ్ జోగే గారి తర్వాత ఎవరన్నా సీనియర్ పెద్దలు ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం ఆయన పేరే చెప్పుకుంటా ఉంటాడు. సరే, అతనికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పరిచయాలు కావచ్చు, విధానాలు కావచ్చు, ఏదైతే జనసేన టీడీపీ వెళ్తున్నాయి కాబట్టి టీడీపీతో వైరంలో ఉన్నాడు కాబట్టి వైసీపీకి దగ్గరగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచన కూడా అతనికి ఉండొచ్చు. సరే, ఈక్వేషన్స్ అని చేసుకుంటారు. బట్ రాజకీయ వాతావరణం కూడా ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటారు కదండి. ఇక్కడ వాతావరణం ప్రజలు ఇటువైపు ఆలోచిస్తున్నారో ఏంటి. నేను కానీ వైసీపీలోకి వెళ్తే ఇప్పుడు అతనిదంటే ఒక సీనియర్, ఇంకా ఒక రాజకీయ చరమాంకంలో ఉన్నాడు ఆయన చెప్పాలంటే. వయసులో నేను చెప్పను కానీ రాజకీయంగా వాళ్ళ కొడుకులు వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయంగా పైకి రావాల్సినటువంటి ఆలోచన కూడా వాళ్ళు ఉంటుంది. ఉన్నప్పుడు వారు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు, ఏంటి మన పరిస్థితి ఏంటి, భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు ఏంటి అని ఆలోచన వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎలా మనం గెలగలం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన చాలామంది నాయకులు ఈ మధ్యకాలంలో మాకు సరైనటువంటి ఆయనతోటి దర్శనమే దొరకట్లేదు, సెల్యూట్ కొట్టాలి, తాడేపల్లి ప్యాలెస్ దగ్గర వెయిట్ చేయాలి, ఒక విధమైన రాచరిక వ్యవస్థ అక్కడ ఉంది, అక్కడ మనం మనుగడ సాగించగలమా, ఆయనతో మింగిల్ అవ్వాలి, ముందు అవ్వాలి కదా. ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తికి కూడా అక్కడ అసలు ముద్రగడ పద్మనాభం గారు కాదండి, అసలు నాకు తెలిసి ఈయన రాజశేఖర రెడ్డి గారు కూడా ఈయన బతుకుండగా తండ్రికే ఇబ్బంది పెట్టిన వ్యక్తి. ఇంకా ముద్రగడ పద్మనాభం ఇంకో పేర్లు ఎక్కడ మనకి ఇదవుతాయి. ఆయన మనస్తత్వం అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం నేను ఒక రాజు అన్నట్టుగా ఫీల్ అయ్యేటువంటి మనస్తత్వము. ఆయన ఎంత దగ్గర ఉన్నవాడు కూడా దూరంగా నుంచి మాట్లాడాలి. ఆ 4 గోడల తలుపులు అది ఎప్పుడు తెలిస్తేనే అప్పుడు లోపల రావాలి అని పిలిస్తేనే, అంటే ఒక విధమైనటువంటి ఒక దాన్ని ఏమనాలంటే ఆ సిస్టమ్ అలా క్రియేట్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కలిసే ప్రయత్నం ఎప్పుడు చేసినట్టు మనకి వార్తలు ఏమి రాలేదు ముద్రగడ పద్మనాభం. అంటే ముద్రగడ పద్మనాభం గారి మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే, నేను కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా నా దగ్గర రావాలనేటువంటి మనస్తత్వం అయింది. ఎందుకంటే నేను సీనియర్ పొలిటీషియన్ని,
నేనేమి అవినీతి చేసినటువంటి నాయకుడిని ఏం కాదు, నేను ఒక అటువంటి రాజకీయం నడుపుకున్నాను కాబట్టి నన్ను కావాలనుకున్న వ్యక్తులు నా దగ్గరికి వచ్చి మాట్లాడితేనే నేను మాట్లాడతాను తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అనేటువంటి మనస్తత్వం అది ఉంటుంది. ఆ మనస్తత్వం ఉన్న వ్యక్తి. దాంతో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో పొందడం కుదరాలంటే కుదరదు. ఎంత కావాలని కండువా వేయించుకున్నా ఈయన నాకు తెలిసి అంబటరాయుడు గారు వారం రోజులైన టైం తీసుకున్నాడు కానీ ఈయన 2 రోజుల్లో వచ్చేస్తాడు. అందుకని ఆ మనస్తత్వం అనేది కుదరదు, రెండు భిన్న ధ్రువాలు. అందుకని ఈ ఆలోచనలన్నీ చేసుకుని ఉండొచ్చు. సరే, మధ్యలో ఉన్న కాపు నాయకులు కావచ్చు, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఆయన రాజకీయ వారికి కానీ ఆయన కొడుకు గారి రాజకీయ భవిష్యత్తు కావాలని కోరుకున్న వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి విషయాలు తీసుకెళ్ళడం కానీ, అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా నాకు అతని మీద వ్యక్తిగత విదేశాలు ఏముంటాయి, సరే ఆయన రావాలనుకుంటే నా కాపు లెటర్ కూడా రాశారు కదండి, కాపు నాయకులు తెరిచే ఆ లెటరే ఎక్కడెక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ డోర్లు ఓపెన్ చేసి ఇటువైపు చూసేలాగా చేసింది అనుకోవాలి. పవన్ కళ్యాణ్ చాలా కేటగారికల్గా రాశారు ఆ లెటరు. మీకు గోపి గారు ఎలా ఉంటుందంటే, బేసిక్గా ఉద్యమ నాయకుల మనస్తత్వంలో ఎలా ఉంటాయంటే, అంటే ఏ పార్టీ అని కాకుండా వారే మొత్తానికి వారి మీద ఆ సామాజిక వర్గం అంతా ఆధారపడిపోయి ఉన్నట్టు, మేము లేకపోతే సామాజిక వర్గం లేదన్నట్టు, సామాజిక వర్గానికి మేమే పెద్ద దిక్కు అన్నట్టుగా, అంటే ఉండడంలో తప్పు లేదు, ఎందుకంటే అయితే వాళ్ళ కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఉండడంలో తప్పు లేదు. కానీ అంటుంది దాంతోపాటు ఏమంటే నా సలహాలు పాటించాలి, నేను చెప్పిన డైరెక్షన్ వెళ్ళాలి, అది సాధ్యం అవ్వదుగా, అది ఇక్కడ సాధ్యం కాదు జనసేన పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు బట్టి నడుచుకుంటూ వచ్చి చాలా మంది అపనమ్మకంతో ఉండేవారు. గతంలో ఉన్నటువంటి అనుభవాలన్నీ చూసి ఈయన కూడా పార్టీ ఉంచుతాడా, మూసేస్తాడా, లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత ఉంటాడా లేడా అని రకరకాల ఈ ఆలోచనలన్నింటినీ చెరిపేసైనా ప్రజాోద్యమంలో అలాగే ఉన్నాడు ప్రజా జీవితంలో. దాంతో ఆయన అంటే ఇష్టపడే సామాజిక వర్గాలన్నీ కూడా ఈయన నిలబడి ఉండే వ్యక్తి అనేటువంటి ఆలోచన కూడా వచ్చినాయి. మరి అటువంటి వ్యక్తి వెనకాల అన్కండిషనల్గా ఫాలో అవ్వాలి. సరే, అటువంటిది మానేసి మీరు ఎలా వెళ్ళొచ్చారు, ఇలా వెళ్ళకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అంటే ఏమవుతుందంటే బయట కూర్చుని చాలా సలహాలు ఇవ్వచ్చు, కానీ లోపల పార్టీని మోయాలంటే ఎంత భారం అనేది మనం చూసాం. ఎందుకంటే ఆయన వెనకాల ఒక పొలిటికల్ అదే మన సినిమా గ్లామర్ ఉండొచ్చు, కానీ భారతదేశంలో మనం చూసాం ఎంతో సినిమా గ్లామర్ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్, ఎంతో మంది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారి పరిస్థితి అటువంటి వాళ్ళందరూ కూడా ఎదురున్నప్పుడు అలా వెనుదిరకుండా నేను ఇలాగే ఉంటాను, నా వెనకాల ఎవరన్నా లేకపోయినా నేను ఇలాగే ఉంటానని చెప్పేసి నడిచినాడు కూడా పవన్ కళ్యాణ్. అటువంటిప్పుడు సలహాలు ఇవ్వకుండా ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంది కదా. ముద్రగడ పద్మనాభం రియలైజ్ అనుకోవాలా, కాపు పెద్దలు వరుస భేటీలు నిర్వహించడం, అదే ఆయన అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఆయన ఉండాలి అని మనకి ఏంటంటే చిన్నపిల్లడు మనస్తత్వంలో మాట్లాడతాడే కానీ ఆయన మంచి మనిషి ఉండాలి అనేటువంటి ఆలోచనలు. కానీ మీకు ప్రత్యేకంగా అధికార ప్రతినిధులకి ఇదో పెద్ద ఇది టాస్క్ అయిపోతుంటుంది. మొన్నటి దాకా వాళ్ళని విమర్శించాలా, ఇప్పుడు మన పార్టీలోకి వస్తుంటేనేమో మళ్ళీ వాళ్ళని ప్రశంసించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో ఎత్తుక్కోవాలి. అంటే నేనేమంటున్నానంటే ఎట్లా సమర్థించుకుంటారు అంటే నేను సింపుల్గా చెప్పాలంటే వారు వీరైతేనే ప్రశంసించాలి, వీరు వారైతే విమర్శించాలి. మాలాంటి వారికి తెప్పలు అన్నట్టుగానే ఉంటాయి. కానీ తెప్పలనే కాకుండా రాజకీయాల్లో శత్రువులు ఉండరు కదండి, డెఫినెట్గా ప్రత్యర్థులే కదా. ఏమండి మనం అన్ని మాట్లాడుకుంటాం, ఒక మాటతో అన్ని మాఫీ అయిపోతుంది. ఒక మాట అనుకుంటాం. పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు, రాజశేఖర రెడ్డి గారు తర్వాత చనిపోయిన తర్వాత మాజీ పిసిసి ప్రెసిడెంట్గా కాంగ్రెస్ నాయకుడిగా ఆయన ఏమన్నాడండి, ఆయన విజయం అని అన్నాడు. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు విజయం గారు ఉన్నారని అన్నాడు వ్యక్తి. మరి అదే వ్యక్తి అదే పార్టీలో చేరి మంత్రి అయ్యాడు, అన్ని పదవులు అనుభవించాడు. వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ చంచలగూడ పార్టీ అన్న వ్యక్తి ఇంకో వ్యక్తి మంత్రి అయ్యాడు అదే పార్టీలో జారి. అంటే జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అసెంబ్లీలో అన్న వ్యక్తే కన్నబాబు గారు అదే పార్టీలో జాయిన్ అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు మాజీ మినిస్టర్ ఉంది, ఎమ్మెల్యే అంటుంది, ఎమ్మెల్యేకి పోటీ చేయబోతున్నాడు. ఇలాగే రాజకీయాలు ఏమంటే విమర్శించవచ్చు, ఆ విమర్శలు సద్విమర్శ ఒక గీత ఉంటుంది. వ్యక్తిగతంగా వెళ్ళకుండా రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా విమర్శలు చేసుకోవచ్చు, తప్పదు. దాంట్లో భాగంగానే మేము కూడాను మా పార్టీలోకి ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో ఏంటో అనేది ఖచ్చితంగా మా భావజాలానికి అనుగుణంగా ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయకుండా. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అంటే ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు కూడా చేసిన విమర్శల మేరకు ప్రజల్లో ఉన్నటువంటి ఒక చర్చకైతే తెరదించారనుకోవాలా ఈ వ్యూహంతో. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు అటువైపు చూడటం, అంబటరాయుడు మళ్ళీ అటువైపు చూడటం, ఈ వ్యూహం డెఫినెట్గా
పవన్ కళ్యాణ్లో ఉన్న ఆ వ్యూహ చతురతని బయటికి తీసుకొచ్చి వ్యూహం సినిమా తీశారు ఏదో మలాంటి వాళ్ళని లేకపోతే తెలుగుదేశం పార్టీలో విమర్శిద్దామని. అసలైన వ్యూహం అంటే ఇది. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది, ఇది సినిమా నడుస్తుంది, రిలీజ్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది, దిగ్విజయంగా నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. మీకు విచిత్రం ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు కొన్ని పేర్లు, కొన్ని నేను బయటికి చెప్పలేను, ఎందుకంటే బహిర్గంగా ఇంకా అది రాలేదు కాబట్టి అఫీషియల్గా నేను కూడా బయటకు చెప్పకూడదు కాబట్టి. మీరు ఊహించిన పేర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ నాయకులు కూడా మారతారా అనేటువంటి పార్టీ నాయకులు కూడా బయటకు వస్తున్నారు. మా పార్టీలోని కొంతమంది తెలుగుదేశంలో కూడా సఫర్ అవుతున్న వాళ్ళ పేర్లు మనం కాస్త చర్చించుకుందాం. అలా కాదు, నేను సఫర్ అంటే కొంతమంది బాధ బయటికి వ్యక్తపరచకుండా పోవచ్చు, అలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటారు ఏం జరుగుతుందో వాతావరణం చూస్తూ కూడా కొంతమంది నాయకులు ఉన్నారు. అన్నారాంబాబు లాంటి వాళ్ళు, తర్వాత చీరాల మాజీ రాంబాబు గారు అయితే రాజకీయాల్లో ఉండడం, ఆల్రెడీ సోముల పార్టీలో జాయిన్ అయ్యారు కదా లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలో చాలా పెద్ద తలకాయలు. అసలు వాళ్ళ ఇప్పటి వరకు కూడా అటు జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శించలా, చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉండి గమనిస్తున్నటువంటి నాయకులు, చాలా పెద్ద నాయకులు. ఈ నాయకుడు కూడా ఆ పార్టీలో జాయిన్ అవుతాడా అనేటువంటి మీరు ఆశ్చర్యపోయేటువంటి వ్యక్తులు కూడా బయటకు వస్తున్నారు. అంటే నేను అంటుంది పండుగ వచ్చింది, సంక్రాంతి పండుగ వచ్చింది, ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆయన ఏదో ఆడుతున్నాడు, కానీ అసలైన ఆట ఏంటో మేము చూపిస్తున్నాం, ఆడుదాం ఆంధ్ర అని చూపిస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఇంకొకటి మనం ముందు రిమార్క్స్లో మనం ఒకటి మాట్లాడాం, చంద్రబాబు నాయుడు తోటి జనసేన పొత్తులో ఉంది కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు కొంచెం ఆలోచించి ఉండవచ్చేమో అని మీరు అన్నారు. కానీ ఇప్పుడుంది కూడా అదే పరిస్థితి కదా. చంద్రబాబు నాయుడు మీద ఒక రకంగా ముద్రగడ పద్మనాభం గారు యుద్ధం ప్రకటించినట్టే. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు వచ్చి చేరడాన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఆయనే వచ్చి చేరతారా, లేకపోతే టీడీపీ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇదంతా ఉంటుంది కదా. ఒకటండి, ఇప్పుడు నేను అదే చెప్పాను, 2014లో మేము టీడీపీ బీజేపీ కూడా కలిసి మేమేమో ఆ పార్టీ ప్రభుత్వంలో భాగం పంచుకోలేదు, ఎక్కడా పోటీ చేయలేదు, కేవలం బీజేపీ తెలుగుదేశం పార్టీలు మాత్రమే మద్దతు చెప్పి ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు. 2018లో అదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. 2019లో మేము కలిసి పోటీ చేయలేదు, విడివిడిగానే పోటీ చేశాం. 2019 తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో బయటకు వచ్చారో, రాష్ట్రం గురించి ఆలోచించాడు ఆయన. ఎందుకంటే రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు, ఇప్పుడు ఒకటి చెప్పండి గోపి గారు, జనసేన పార్టీకి ఇండివిజువల్గా మేము వెళ్తే మాకు ఆశించిన ఫలితాలు రాకపోయినా 2019లో ఎలా ఉన్నాం మేము అలాగే ఉంటాం, మాకు వచ్చి నష్టమేం లేదు. కానీ రాష్ట్రం ఉండాలిగా, రాజకీయాలు చేయడానికి ముందు రాష్ట్రం ఉండాలి కదా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆలోచించుకుంటూ వచ్చి ప్రజల గురించి ఆలోచించిన తర్వాత ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయాల్సిన మాట మొట్టమొదటిగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. అందరూ అన్నారు, మొన్న గతంలో చంద్రబాబు గారిని విమర్శించి మీరు ఎలా కలుస్తారు అనేటువంటి మాటలు మాట్లాడారు. అంటే అదే ఉదాహరణ, పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు గారిని విమర్శించారు, ఎరుసు పొత్తులో వెళ్తున్నాం, ఒకరికొకరు ఓపెన్ గా మాట్లాడుకుంటారు. కాపులకి చంద్రబాబు ఏం చేశారో కూడా చెప్పుకొచ్చారు ఆ లెటర్ లో పవన్ కళ్యాణ్. అదే అంటున్నా, అదే అంటున్నా, ముద్రగడ పద్మనాభం గారనే అంతే. రేపు పొద్దున్న కాపు సామాజిక వర్గానికి న్యాయం ఎవరేం చేశారు అనేది చర్చకు వస్తుంది. కాపు సామాజిక వర్గానికి న్యాయం ఎవరు చేశారు అని ఆయనే ఆలోచించుకుంటే ఇండివిజువల్ గా. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా చెప్పాడు, కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ ఇవ్వడం కుదరదు అనే విషయం మాట్లాడాడు. అదే సందర్భంలో చంద్రబాబు గారు కనీసం కేంద్రం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ లో 5% కాపులు కేటాయించాడు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశాడు, ఆ 5% ఇవ్వడం కుదరదు అని చెప్పేసి ఈయన మళ్ళీ అడ్డుపెట్టేశాడు. నేను అంటుంది, కాపులకు నిజంగా అన్యాయం ఎక్కడ జరిగింది? రాజశేఖర రెడ్డి గారి విషయంలోని ఆనాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగింది. కానీ చంద్రబాబు గారి విషయంలో ఎంతో కొంత ప్రయత్నం అయితే చేసాడు అనేటువంటిది సానుకూలత కూడా ఉందిగా. అది కూడా మనం ముద్రగడ పద్మనాభం గారు ఆలోచించుకుంటారుగా. అప్పుడు ఈ రెండు ఆలోచించుకున్నప్పుడు కన్విన్స్ అయ్యే అవకాశం అంతే. బెస్ట్ ప్లాట్ఫామ్ జనసేనలో రావడం బెస్ట్ ప్లాట్ఫామ్. డైరెక్ట్ గా పోనీ చంద్రబాబు గారితో కలవకపోయినా రేపు అంటే 10 కాలాల పాటు పొత్తి వెళ్ళాలని మనం అందరం కోరుకుంటున్నాం. కానీ జెండాలు వేరు, ఎజెండాలు వేరు, కానీ ఆలోచన విధానం వెళ్ళాల్సిన రూట్ ఒకటే లక్ష్యానికి. అటప్పుడు కలిసి వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఉంటే కొన్ని చర్చల ద్వారా క్లియర్ చేసుకోవచ్చు.